వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఇంకొక ఆరోపణ అంటే ₹1 ఖర్చు పెట్టి ₹10 సంపాదిస్తున్నారు అని. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం. ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. అంటే ఇది ఒక పక్క ప్లాన్ అన్నట్టు హర్ష సాయిని డ్యామేజ్ చేయడానికి. సో అమ్మాయిల్ని కూడా మానసికంగా ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయిలతో కూడా కొన్ని రిలేషన్స్, సీక్రెట్ రిలేషన్స్ ఉన్నాయండి. మా దగ్గరికి అందరికి మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? 50 లక్షలు 25 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? ఎవరు ఆడతారు? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు. సామాన్యులు అయితే ఆడరండి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. నిజాయితీగా సంపాదించిన డబ్బుతో ఒక 10 మందికి సహాయం చేస్తే అది సేవ. మీరు నిజం అబద్ధం అనేది చెప్పగలరా? అవి ఆ మనిషి ఎవరు తీసుకొని వచ్చి ఆ స్టేట్మెంట్లు చూపించమనండి. సగం పనులన్నీ హర్ష సాయి ఆ సేవ చేసినట్టు యాక్ట్ చేసేదే ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు చేయడానికి. అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదో తేడాగా ఉందంటే ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే హర్ష సాయే. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. 100 మంది ఆత్మహత్య చేసుకున్న డబ్బుతో 10 మందికి సహాయం చేస్తే అది సేవ అవుతుందా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అది మీరు చేయడం కరెక్టేనా? నేను నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి. మేము చాలా బాధ్యతగా చేస్తాం. చాలా బాగా చేస్తున్నావుగా. మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎందుకు ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. ఏమండో ఇది విన్నా like, share